వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు చాలా ఘోరంగా మాట్లాడాడు. వాలంటీర్లకు గత 2024 ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తే 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఇస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లని నిర్దాక్షిణ్యంగా తీసేశాడు. ఇచ్చిన హామీని తుంగలోకి దొక్కేశాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చంద్రబాబు గారి మాటలు విన్న తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు. ఒకరోజు పెన్షన్ ఇవ్వడానికి 2 గంటల పనిది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు. ఒకరోజు పెన్షన్ ఇవ్వడానికి 2 గంటల పనిది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఇది అండి పరిస్థితి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కాబట్టి మీ అందరికీ చూపించాను. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి ఆ రోజు 2024 ఎన్నికల్లో 5,000 కాదు 10,000 ఇస్తానని మీరు ఎందుకు చెప్పారు? అప్పుడు గుర్తుకు రాలేదా? వాలంటీర్ వ్యవస్థ నిరుపయోగం, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏ పని జరగదు, వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరుగుతుందని ఆ రోజు మీకు తెలీదా? మళ్ళీ ఎందుకు మీరు తప్పుడు వాగ్దానం ఎందుకు చేశారు? వాలంటీర్లకి 10,000 రూపాయలు మేము జీతం ఇస్తానా అని ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు? తప్పుడు హామీ ఎందుకు చేశారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. వాలంటీర్ వ్యవస్థ ఉండేది కేవలం పెన్షన్లు ఇవ్వడానికి కాదు అని చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కాబోలు. ఈరోజు మీరు టెక్నాలజీ అని గొప్పగా ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో అది టెక్నాలజీ మహత్యం కానే కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా ఆయన తెచ్చిన గొప్ప సంస్కరణలలో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు చాలా ప్రాముఖ్యమైనవి. మారుమూల గ్రామాలలో కూడా ఈరోజు తుఫాను వస్తే మీరు డేటాను గంటల్లో తీసుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తీసుకురాకుండా ఉంటే మీకు ఆ సమాచారం వచ్చేది కాదు. అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇంకా ఖచ్చితమైన డేటా వచ్చేది, ఇంకా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి అంది ఉండేది. కరోనా సమయంలో ఎవరండి ప్రజలను కాపాడింది? వాలంటీర్లు కాదా? ఆ రోజు వాలంటీర్లు లేకపోతే ఎంతమంది ప్రజలు నష్టపోయేవాళ్ళు, ఎంతమందికి ప్రాణ నష్టం జరిగేదో దేశం మొత్తం కూడా తెలుసు. పక్క రాష్ట్రాలలో జనాలు చచ్చిపోతూ ఉంటే కోర్టులు మందలించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరోనా కాలంలో ప్రాణాలను ఎక్కడ ఎవరికి కరోనా వచ్చినా ఇమీడియట్లీ కనుక్కుని వాళ్ళని ఆసుపత్రులకు పంపించేవాళ్ళు, వాళ్ళకి మందులు అందించేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు వాలంటీర్లే సహాయం చేశారు. ఇంటి దగ్గరికి వెళ్ళేసి అమ్మా మీకు ఏ పథకం కావాలి, ఏ సర్టిఫికేట్ కావాలి, మీకు ప్రభుత్వం నుండి ఏం కావాలి అని వాలంటీర్లే ఇళ్ల దగ్గరకు వెళ్ళి అడిగి కనుక్కుని ప్రజల బాగోగులు చూసేవాళ్ళు. ప్రజల వద్దకు పరిపాలన తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనను మీరు తప్పుపడుతున్నారే. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారానే మీరు టెక్నాలజీ అని చెప్పుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్న ఆ టెక్నాలజీ సచివాలయ వ్యవస్థే అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడికి తెలిసేటట్లు చెప్పగలుగుతున్నాను. చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు ప్రచారాలు నమ్మకండి. వాలంటీర్ వ్యవస్థకు తప్పుడు హామీ ఇచ్చి 10,000 రూపాయలు జీతం ఇస్తానని వాళ్ళకు మాయమాటలు చెప్పి ఓట్లేసుకుని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసేసి ఈరోజు ఇలా మాట్లాడటం తప్పు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఏం కావాలన్నా ఇళ్ళ దగ్గరకు వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వ పథకాల గురించి వివరించేవాళ్ళు, ప్రభుత్వం నుండి సహాయం అందించేవాళ్ళు, ఖచ్చితమైన డేటా ప్రభుత్వానికి ప్రజల వద్ద నుండి వెళ్ళగలిగేది. ఇది వాలంటీర్ వ్యవస్థ యొక్క గొప్పతనం.